దైవజనులకు వందనాలు. ప్రకటన 22:20లో యేసు ప్రభు త్వరగా వస్తానని చెప్పారు. 2000 సంవత్సరములు దాటిపోయినా ఎందుకు రాకడ జరగలేదు? రెండో రాకడ అంటే ఏమిటి? ప్రశ్నకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి సందేహం అయితే ఈ విషయంలో ఉంది. ఇప్పుడు నడుస్తున్నది ఈగో కాన్షియస్నెస్సే ప్రపంచాన్ని ఎక్కువగా ఏలుతూ ఉంది. ఎక్కువ మందికి నాది, నేను, మాది, మాకే, నేనే గెలవాలి, నాకే సొంతం అవ్వాలి, మాదే విజయంగా ఉండాలి, మా వాళ్లకే అంత సంపాదన ఉండాలి, మా వాళ్లకే అంతా చెందాలి అనేటువంటి నాది లేక మాకు, నేను లేక మేము అనే ఈ సెపరేట్ కాన్షియస్నెస్ అంటే వేరు భావన అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా మానవ మనసుల్ని ఈరోజు ఏలుతున్నటువంటి పరిస్థితి. అయితే యేసుస్వామి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన క్రైస్ట్ కాన్షియస్నెస్ ని ఒక గ్రిడ్ గా ఏర్పాటు చేశాడు. అంటే క్రైస్ట్ కాన్షియస్నెస్ ఎక్స్పీరియన్స్ చేస్తే అందులో ఎలాంటి అనుభూతి ఉంటుందంటే ప్రపంచమంతా కూడా ఒక్క దేవుని సంతానమే, నేనే బాగుండాలి అనేది కాకుండా అందరూ బాగుండాలి, నాకే చెందాలి అనేది కాకుండా అందరికీ చెందాలి, అన్కండిషనల్ గా షరతులు లేకుండా విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రేమ కలగడం, దయ కలగడం ఉంటుంది. ఇదే రెండో రాకడాన్ని మనం తీసుకోవచ్చు.